అందరికీ నమస్కారం. ఈరోజు మనం రెండో మ్యాచ్ గురించి రివ్యూ చేసుకుందాం. హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. మ్యాచ్ 27. ఇది ఎక్కడ హైదరాబాద్లోనే జరుగుతున్నట్టుంది. ఇది మన ఉప్పల్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం. సిఎస్కే టాస్ గెలిచి బౌలింగ్ చేయడానికి తీసుకుంది. సో సన్ రైజర్స్ బ్యాటింగ్ స్టార్ట్ చేశారు. సో అభిషేక్ శర్మ 59 రన్స్ ఇన్ 22 balls. 6 4s, 4 6లు, 268 స్ట్రైక్ రేట్. సో మంచి స్కోరు. తర్వాత హెన్రిచ్ క్లాస్ అని ఇతను 59 రన్స్ ఇన్ 39 balls. ఇతను కూడా 6 4s 2 6లు కొట్టాడు. సో వీళ్ళిద్దరూ మేజర్ స్కోర్. సో 194 runs ఫర్ 9 wickets ఇన్ 20 overs అనమాట. సో నాట్ ఏ బ్యాడ్ స్కోర్. ఇంకా అంటే హైదరాబాద్ హోమ్ గ్రౌండ్ కాబట్టి బాగానే చేశారు. సో వికెట్స్ అయితే ముఖేష్ చౌదరికి 2 వికెట్లు, మళ్ళీ అన్షుల్ కాంబోజ్కి 3 వికెట్లు, జేమీ ఓవర్టన్కి 3 వికెట్లు, గుర్ప్రీత్ సింగ్కి 1 వికెట్. సో అవి స్కోర్ ఓవరాల్గా. సో ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ చేజింగ్లో ఉంది. సో ఇప్పుడు మంచి ఇంట్రెస్టింగ్ సిచ్యుయేషను. 19 hours అయ్యాయి. 177 runs చేశారు, 7 wickets కోల్పోయి. సో ఇంకా 18 runs చేయాలి 6 balls. సో లాస్ట్ ఓవర్ ఉంది. సో ఈ టైంలో సన్ రైజర్స్కి 85% విన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సూపర్ కింగ్స్కి ఓన్లీ 15%. సో కొంచెం చెన్నై స్ట్రగుల్ అవుతూ ఉంది. చూద్దాం. ఇంకొక 1 ఓవర్ ఉంది. దాని తర్వాత మనకి సిఎస్కే ఫేట్ తెలిసిపోతుంది. ఓకే, సిఎస్కే చేజింగ్ అయిపోయింది. సో ఫినిష్ ద చేస్. 10 runs ఓడిపోయిందనమాట. సో సిఎస్కే కనబడుతూనే ఆడింది. సో బ్యాటింగ్ చూస్తే సంజు శాంసన్ ఈసారి తొందరగా అవుట్ అయిపోయాడు. నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్లో క్లాస్ తర్వాత 30 runs చేశాడు. మ్యాట్ స్కాట్ 34, ఫరాజ్ ఖాన్ 25, శివన్ దుబే 21. సో ఇలాగా చిన్న చేసుకుంటూ వచ్చారు, గెలవలేకపోయారు. వికెట్లు పడిపోతూ వచ్చాయన్నమాట. సో 20 overs వచ్చేసరికి 184 మాత్రమే చేసి 8 wickets లూజ్ అయ్యారు. అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్ మాత్రమే నాట్అవుట్గా మిగిలారనమాట. సో ఇక బౌలింగ్ చూస్తే నితీష్ కుమార్ రెడ్డికి 2 వికెట్లు, ఈశాన్ మలింగాకి 3 వికెట్లు, శివన్ కుమార్కి 1 వికెట్, మళ్ళీ ప్రఫుల్ హింగేకి 1 వికెట్ అనమాట. సో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అభిషేక్ శర్మకి ఇచ్చారు. ఇతను 59 runs ఇన్ 22 balls అనమాట. అండ్ టాప్ బౌలరు ఈశాన్ మలింగా బాగా బౌలింగ్ చేసి 3 వికెట్లు తీసుకున్నాడు. రన్స్ కూడా కొంచెం కట్టడి చేశాడు అనమాట. సో టాప్ పెర్ఫార్మరు జేమీ ఓవర్టన్, ఇతను కూడా 3 వికెట్లు తీసుకున్నాడు. అండ్ ఫాస్టెస్ట్ 50 అభిషేక్ శర్మ 15 balls 50 చేసేసాడు అనమాట. సో అది ఓవరాల్గా సిఎస్కే. సో
సన్ రైజ్ ఐ మీన్ యా హైదరాబాదు కొంచెం గుడ్ షేప్లో ఉంది. సో దే ఆర్ లైక్ ఇన్ ఫోర్త్ పొజిషన్ పాయింట్స్ టేబుల్లో చూసుకుంటే. సిఎస్కే కొంచెం స్ట్రగుల్ అవుతుంది. చూద్దాం, వీళ్ళు కూడా టీంని బిల్డ్ చేస్తూ ఉన్నారు. కొంచెం ధోని వచ్చాక కొంచెం హెల్ప్ అవుతుందేమో. సో ప్లే ఆఫ్స్కి రాగలరా లేదా అనేది ఆలోచించాల్సినటువంటి విషయం. చూస్తూనే ఉండండి. సాటర్డే గేమ్స్ ముగిశాయి. ఇక హైదరాబాదు అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ ఇద్దరు పార్టీ చేసుకుంటూ ఉంటారేమో సండే వరకు. నెక్స్ట్ మళ్ళీ సండే మ్యాచ్ గేమ్స్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి. మీ ఆర్జే శ్రీ విలాగ్స్.